చెప్పండి అక్క 17 years నుంచి బోనాలు సమర్పించుకుంటూ దైవం లాగా మంచిగా కొలుస్తూ ఉంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగదు. ఇప్పుడు వచ్చి కూల్చేసే ప్రయత్నం ఎవరు లేని సందర్భంలో కూల్చేశారని చెప్పి చాలా ఆవేదన చెందుతున్నారు భక్తులు. ఏం చెప్తారు? ఏం చెప్పాలండి, చెప్పు తీసుకొని కొట్టాలి. ఎవరిని కొట్టాలి? కూల్చేసిన వాళ్ళని కూల్చమన్న దాన్ని. ఇలాంటి ప్రభుత్వాలకు ఓటేసిన వాళ్ళు. నిజం చెప్తున్నాను కదా, ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో అమ్మవారిని కూల్చలేదు, హిందూ స్త్రీ యొక్క అస్తిత్వాన్ని కూల్చేశారు. ఇవాళ హిందూ స్త్రీలు పసుపు కుంకుమలు కాపాడమని అమ్మవారి దగ్గర మొక్కుకునేటటువంటి అమ్మవారినే తీసి అవతల పడేశారు అంటే ఇంకా వీళ్ళ యొక్క రాక్షసత్వం ఎంత ఉంది, వీళ్ళ మనసులో మనుషుల పట్ల ఏ విధమైనటువంటి భావం ఉంది, ఎలాంటి భావజాలంతో వీళ్ళు ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు. ఇవాళ చెప్తున్నాను కదా, ప్రపంచంలో కాదు భారతదేశంలో అట్టడుగు వర్గం ఏదన్నా ఉంది అనంటే అది హైందవమే. అట్టడుగు వర్గం జాతి ఏదైనా ఉందంటే అది హైందవ స్త్రీ. ఈ స్త్రీల మీదకి రావడం, అరే ఎవడు ఏమన్నా మాట్లాడినా హిందూ స్త్రీ మీద ఒక్కడు గాని చర్యలు తీసుకున్నాడని ఒక్కడిని చూపించండి. ఎవడిష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏ మతం వాడైనా అనొచ్చు, ఎవడైనా సరే, ఏ దేశం వాడైనా వాళ్ళని ఏలెత్తి చూపించవచ్చు, ఏ మతం వాడైనా కించపరచొచ్చు, మన కట్టుబాట్లను కించపరచొచ్చు, మన సాంప్రదాయాలను కించపరచొచ్చు. నోరెత్తి మాట్లాడే మగాడొక్కళ్ళేడు ఈ దేశంలో. నిజం చెప్తున్నాను, ఎన్నిట్లకి పోరాడి అలసిపోయారు. ఇందాక ఏసీపీ గారు అంటున్నారు, ఏం గట్టిగా మాట్లాడి హైలైట్ అవుతాం అనుకుంటున్నావా అని. నా పేరు, ఈ ఏసీపీ పేరు ఇక్కడ ఈ లోకల్ గా కూడా చాలా మందికి తెలియదు. నా పేరు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని అడగండి తెలుస్తుంది. ఇవాళ నేను పేరు ప్రఖ్యాతల కోసం రాలా. పసుపు కుంకుమలు కాపాడేటటువంటి దేవతకే ఈ గతి పడితే రేపొద్దున హిందూ స్త్రీకే గతి పడుతుంది. ఈ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ పోలీసు వ్యవస్థ ఎంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా ఉంది అంటే రేపు మాకు ఇదే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే మాకు న్యాయం జరుగుతుందా? నిజంగా బాధ్యతాయుతమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి భారత రాజ్యాంగం యొక్క పదవిలో ఉన్నటువంటి ఏసీపీ ఇలాంటి మాట మాట్లాడొచ్చా? పేరు ప్రఖ్యాతల కోసం వచ్చావా అని మాట్లాడు. ఆమె ఎడ్యుకేటెడ్ పర్సన్, ఆమె జర్నలిస్ట్. ఒక జర్నలిస్ట్ అయి ఉండి అన్ని పక్కన పెట్టి ఒక స్త్రీగా వచ్చాను నేను ఇక్కడికి. నా అస్తిత్వాన్ని కోలదోస్తుంటే, అమ్మవారి రూపంలో ఇంత దగులుబాజీతనం జరుగుతుంటే ప్రశ్నించకపోతే స్టూడియోలో కూర్చొని నేను వాదించేదానికి అర్థం లేదు, నేను మాట్లాడేదానికి అర్థం లేదు. అందుకే ఎప్పుడు బయటికి రాని నేను కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడన్నా జరిగితే ఖండించడానికి బయటకు వస్తున్నాను. ప్రతి ఒక్క స్త్రీ నన్ను చూసైనా సరే ఈ విధమైనటువంటి ఆ చైతన్యాన్ని నింపుకొని బయటకు వస్తుందని మాట్లాడుతున్నా. పోలీసులు ఎట్లా మాట్లాడుతున్నారండి ఇక్కడికి వస్తే? కొంతమంది బతిమలాడితే కొంతమంది నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. పవర్ ఈ రోజు వీళ్ళకు ఉండొచ్చు, కానీ ఆ పవర్ లో ఎవరేం చేయాలో మాకు బాగా తెలుసు. పవర్ ఇచ్చేది ప్రభుత్వాలు కాదు, పవర్ ఇచ్చేది ప్రజలు. ఆ ప్రజలు ఇవాళ 80% ఉన్నారు. హిందువులు 80% ఓటింగ్ ఉంది. 80% ఓటింగ్ చచ్చుబడిపోయిందా, పక్షవాతం వచ్చి పడిపోయిందా అని మాట్లాడుతున్నాను. హిందూ దేవాలయ పైన ఒకడు అంటే ఒక అతను వచ్చి కూల్చేస్తే పిచ్చి వేయాడు, అది తెలియక కూల్చేసని చెప్పి కుక్క వచ్చి బొక్కేసిందని చెప్పి ఇట్లాంటి ఎందుకు జరుగుతా ఉన్నాయి హిందూ దేవాలయాల పైన? సిగ్గు లేదు అంటే ఏ కథ చెప్పినా వినడానికి చెవులో పువ్వు పెట్టుకుని హిందువు రెడీగా ఉన్నాడు కదా. సిగ్గుపడాల్సింది ప్రభుత్వం కాదండి, సిగ్గుపడాల్సిందే మనము. ప్రభుత్వం ఏం చెప్పినా ఆహాహా పాపం వాడికి అంటే మతి స్థిమితం లేదంట, ఓ కుక్కొచ్చి పడేసి వెళ్ళిందంట, పిల్లొచ్చి తీసుకొచ్చి మాంసం ముద్దలేసిందంట అంటే కథలు వినేంత హీన స్థితిలో ఇవాళ హిందూ ఉన్నాడు అని అనుకోవడానికి, ప్రపంచం మొత్తం ఉమ్మేయడానికి కారణం హిందువే. నిజం చెప్తున్నా, ఇప్పటికైనా మీలో అస్తిత్వం మేల్కొనకపోతే, పౌరుషం రోషం లేకపోతే నేను రెచ్చగొట్టట్లా జరిగే దారుణం చెప్తున్నా. రేపొద్దున ఇంటింటికి వచ్చి మతం మారుస్తారు. అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లవ్ జిహాదుల మీద తీసుకుపోతున్నారు. ఎవడన్నా మాట్లాడే దమ్మున్నాడు? ఎవడైనా ఉన్నాడా? చెప్తున్నాను కదా, ప్రతి రాష్ట్రానికి ఒక యోగి కావాలి, ఒక యోగి రావాలి. వస్తేనే హైందవ ధర్మం కాపాడబడుతుంది, హిందూ స్త్రీ కాపాడబడుతుంది. పన్ను నోరెత్తి కామెంట్ చేస్తే నాలుక చీరేసేవాడు రావాలి, కన్నెత్తి చూస్తే కన్ను పీకేటోడు రావాలి. ఇలాంటి కఠినాత్మలు వస్తే తప్పితే ధర్మం నిలబడదు. ఇక్కడ 70 ఏళ్ళుగా పూజలు చేస్తున్న గుడిని ఒక ఎంఆర్ఓ వచ్చి కూర్చుని మరి కూల్చేయడం ఎట్లా చూడొచ్చు? ఆమెకి నిజంగా చెప్తున్నాను కదా, జాతిలో కనీస అస్తిత్వం ఉందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళని ఎవరిని మేము మర్చిపోం, మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం. మళ్ళీ ఏ ప్రభుత్వం రావాలో ఆ ప్రభుత్వం కోసం కృషి చేస్తాం. ఇవాళ ఎవరైతే అమ్మవారి పేరు మీద వెళ్ళి నాకు కొంతమంది ఫోటోలు చూపించారు, ఆవిడ కూర్చోబెట్టి మరి కొట్టిస్తుంది, కుర్చీలో కూర్చుని మనుషుల్ని కొట్టిస్తుంది. ఎక్కడికి పోవు ఇవన్నీ, అన్ని ఫైల్ చేస్తాం, అన్ని ఎక్కడ ఏం చేయాలో న్యాయబద్ధంగా ఖచ్చితంగా కొట్లాడు.